నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్కారం సార్. హాయ్, నమస్తే. కిరణ్ గారు, ధర్మస్థల కేసు ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. 1 నుంచి 9వ ప్లేస్ వరకు తవ్వకాలు జరిగితే కేవలం 6వ స్థానంలో మాత్రమే అస్థిపంజరాలు పుర్రె దొరికిందని చెప్పి సమాచారం ఉంది. ఈరోజు శనివారం రోజు 9వ స్థానంలో అత్యంత కీలకమైన స్థానం, ఇక్కడ భారీగా దొరకొచ్చే ఎముకలు అనుకున్నారు, కానీ మధ్యాహ్నం వరకు తవ్వకాలు చేసినప్పుడు ఏమీ బయటపడలా. ఇదొక పరిణామం అయితే, ఇంకొకటి ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో, మొత్తం బ్లాక్ క్లాత్స్ కప్పిన వ్యక్తి, అతను సేఫ్టీ కోసం అలా పెట్టారు. సో అతన్ని ఈ సిట్ బృందంలో ఉన్న ఒక వ్యక్తి బెదిరించాడు, మంజునాథ్ గౌడ్. ఆ పోలీస్ అధికారి ఇతన్ని బెదిరించాడంట. నువ్వు కేసు వాపస్ తీసుకో, లేదంటే నువ్వు చస్తావని చెప్పి ఎవరు లేని టైం చూసుకొని అతను బెదిరించాడంట. ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఒకవైపు ఏమో ఏం దొరకట్లా, 6వ ప్లేస్లో మాత్రమే దొరికింది 9 స్థానాలు, ఒకవైపు ఈ బెదిరింపులు. దీన్ని చూస్తే మీకు ఏమర్థమైంది? అంటే ఇక్కడ నిన్న మనం మాట్లాడుకున్నాం మీ ఛానల్లోనే, సిట్ దర్యాప్తు సరిపోద్దా అనుకున్నప్పుడు సిట్ దర్యాప్తు సరిపోయే అవకాశం లేదు అని. సో ఇప్పుడు మంజునాథ్ గౌడ్ బెదిరించిన వ్యక్తి పేరు. సో మీరు లోకల్స్ని మీరు సిట్లో భాగస్వాములను చేస్తే న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇది లోకల్స్ దర్యాప్తు చేయలేరు. ఎందుకంటే లోకల్స్ నిజంగా అంత యాక్షన్ తీసుకోగలిగిన వాళ్ళైతే ఈ వ్యవస్థ అంతా ఎందుకు అంత మూగపోతుంది? దాదాపు 3-4 దశాబ్దాలుగా కుర్చీలు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు అసలు ప్రభుత్వ వ్యవస్థలు నిస్తేజంగా ఎందుకు ఉండిపోయినాయి? అలాంటప్పుడు మీరు సిట్ని మళ్ళీ వాళ్ళలో వాళ్ళకే సిట్టేస్తే సిట్లో కూడా వాళ్ళే ఉంటారుగా. సో ఈ వ్యవస్థని ఇప్పటి వరకు మేనేజ్ చేస్తున్న ఆ డి గ్యాంగ్ సభ్యులు ఎవరో సిట్ని మేనేజ్ చేయలేరా? ఖచ్చితంగా చేస్తారు. 3వ తారీఖు జూలై నాడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుదారుడు విజిల్ బ్లోయర్ ఇప్పటి వరకు ఈ మధ్య కాలం గత 3 రోజుల నుంచి తవ్వుతున్నారు. అంతేనే కదా, దాదాపు 25 రోజుల పైనే దాన్ని నాంచి 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 చివరికి తప్పదు అనుకొని తవ్వకాలు ప్రారంభించారు. సో ఈలోపు చాలా మంది అనుకున్నదే ఇవాళ జరిగిందేమో అనిపిస్తుంది. నేనేమంటానంటే 3వ తారీఖు అతను ఫిర్యాదు చేస్తే 10వ తారీఖు అట్లా కనీసం ఒక వారంలో మీరు పని మొదలు పెట్టుంటే మీరు ఇవాళ ఏమీ దొరకలేదన్నా కానీ జనం నమ్మేవారు. ఇవాళ జనం నమ్మట్లా. ఎందుకంటే ఏదో జరుగుంటుంది, వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసి ఉండొచ్చు కదా, ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓకే. సో 6th ప్లేస్లో దొరికింది కదా, అసలు ఏమీ లేదంటే సరే 6th ప్లేస్లో దొరికింది, కానీ మిగతా 8 ప్లేసుల్లో దొరకల. ఒకే ఒక్క ప్లేస్లో దొరికింది. 9 తవ్వితే ఇంకా 5 ఉన్నాయి. 5 ప్లేసుల్లో కూడా తవ్వాలి. కానీ ఇంకొక అంశం కూడా ఇక్కడ నేను గత వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పలానా చోట అని చెబుతున్నాడు, కానీ ఈ 10 ఏళ్లలో ఎన్నో రూపురేఖలు మారుంటాయి. ఈ రూపురేఖలు మారిన తర్వాత అతను కూడా గుర్తుపట్టడం, అతను కూడా పర్ఫెక్ట్గా ఈ ప్లేసు అని చెప్పడం అనేది కొంచెం కష్టమే అవుద్దని కూడా నాకు అనిపిస్తుంది. సో కాబట్టి పోలీసులు నాకు తెలిసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప పారదర్శకంగా జరగదేమో అనిపిస్తోంది. ఇవాళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, అధికార ప్రతిపక్షాలు ఒకళ్ళకొకళ్ళు ఈ విషయంలో కొమ్ము కాస్తా వస్తున్నాయి. పోనీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో, బీజేపీ దీని మీద మనం గట్టిగా యాగీ చేస్తుందా? చేయట్లా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని గట్టిగా చేయొచ్చు కదా, చేయట్లా వాళ్ళు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎప్పటి నుంచి బీజేపీ ఉన్న కాలం నుంచి జరుగుతోంది, ఇక్కడ ఫలానా బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వీరేంద్ర హెగ్డే, ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇది బీజేపీకి సంబంధం ఉందని గట్టిగా వాళ్ళన్నా ఆందోళన చేయొచ్చుగా. ఏం పార్టీల మీద ఆరోపణలు చేసుకున్న చివరికి ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. కానీ అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఎవరి పార్టీకి వాళ్ళు ఉండి అసలు ఇది విషయమే కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఓకే. సో ఒక పార్షన్లో చూస్తే మనకేమనిపిస్తుందంటే, ఇంకా డి గ్యాంగ్ వీళ్ళనంతా కూడా మ్యానిపులేట్ చేస్తోంది. ఒకప్పుడు మీడియాని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది, గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకున్నారు, గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని ఆపారు. కానీ ఇది కన్నడ నాట దాటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి మీడియాలో మనం టీవీ వేస్తుంది, ఇంకో టీవీ వేస్తుంది, ఇంకోటి ప్రతి టీవీలో దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. వాస్తవాలు ప్రజలకు చూపించాలని మీడియా వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ అంశాలు మన మీడియా వాళ్ళని అభినందించాలి. ఎందుకు అంటే ప్రాణాలకు తెగించి, సరే ఇప్పుడంటే తెలుగు మీడియా వచ్చేసింది, ఆ రోజుల్లో కూడా ప్రాణాలకు తెగించి కన్నడ మీడియా చాలా గట్టిగా నిలబడింది. మీడియాని చాలా సందర్భాల్లో తిట్టుకుంటా ఉంటారు చాలా మంది, కానీ మీడియా ఇలాంటప్పుడు మీడియా అనేది లేకపోతే వాస్తవాలు బయటకు వచ్చే ధర్మస్థల విషయంలో కూడా సార్ పెద్ద పెద్ద ఛానల్స్ ఎక్కడ కూడా అసలు వార్తలు పెద్ద పెద్ద ఛానల్స్ అన్నిటిని మేనేజ్ చేశారు. యూట్యూబ్ ఛానళ్ళు, ఎస్పెషల్ యూట్యూబ్ ఛానళ్ళు,
చిన్న చిన్న వెబ్సైట్ సంస్థలు ఇలాంటివన్నీ కూడా ధైర్యం చేసి కొట్టాయి. అవును. సో వాళ్ళ గట్స్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇవాళ స్టిల్ మనం టీవీ దాకా కూడా దీన్ని ఇంత విస్తృతమైన కవరేజ్ మీరు అందరూ కూడా ఇవ్వటం వల్ల ఇవాళ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి వచ్చి సిట్ వేశారు. కానీ సిట్ లో కూడా స్థానికంగా అధికారులు ఉంటే ఏం ప్రయోజనం రాదు. కాబట్టి దీని మీద నేనేమంటానంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల్సిందే. ఈ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఓకే సార్, ఇంకొకటి 95 నుంచి 2014 వరకు చాలా మంది మిస్సింగ్ కేసులు అక్కడ నమోదయ్యాయి సార్. ధర్మస్థలకు వచ్చి కనపడకుండా పోయారని చెప్పి సుజాత భట్ లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో వెళ్తే మెడబెట్టి బయటకు గెంటేశారంట. కానీ అసలు అన్ని మిస్సింగ్ కేసులు అయితే కనీస జవాబుదారీతనం లేకుండా అక్కడ పరిస్థితి ఎందుకు ఉండిపోయింది? ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ. వాళ్ళు ఇవాళ ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినాయి, మీడియా ఇంత గట్స్ తోటి కొడతా ఉంది, కానీ ఒక సుజాత భట్ మాత్రమే ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా హెసిటేషన్ చేయాలి కదా. ఇంతమంది మిస్ అయినప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళంతా? ఇదొక $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళను కూడా మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి నోరు మూయించారా? వాళ్ళు కూడా మీడియా ముందుకు రాకుండా చేశారా? సుజాత భట్ మాత్రమే ఎందుకు వస్తుంది? 22 ఏళ్ళైంది ఆమె బిడ్డ చనిపోయి, ఆమె బిడ్డ దొరకకుండా పోయి. ఇవాళకి ఆమెకు న్యాయం జరగలేదు. ఒక సిబిఐ ఆఫీసులో పనిచేసే ఆవిడకి న్యాయం జరగకపోతే సాధారణమైన వ్యక్తుల పరిస్థితి ఏమిటి అక్కడ? సో కాబట్టి ఇక్కడ ఒక కోణంలో చూస్తేనేమో అసలు ఎందుకు మిగతా వాళ్ళ తల్లులు రావట్లేదు, పేరెంట్స్ ఎందుకు రావట్లే, పిల్లలు ఎంత మిస్ అయిందంటే, మరొక కోణంలోనేమో ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు నిస్తేజంగా ఉందనిపిస్తోంది. ఇంకొక అంశం, కీలకమైన అంశం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మరోవైపు ఈ పాలక మండలి సభ్యులు చెప్పే కారణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇది చాలా పవిత్రమైన స్థలము, ఇక్కడికి జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడ మరణిస్తే వాళ్ళకి స్వర్గ ప్రాప్తి జరుగుతుంది అని భావిస్తారు అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో చాలా అసలుకి మనం అంగీకరించలేని ఒక కారణంగా మనం చూడొచ్చు. అంటే వీళ్ళు దీంట్లో కలిపేస్తున్నారంటారా ఈ లిస్ట్ లో? అది కదా నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, మనకెప్పుడు తెలియదు, చాలా మంది హిందువులకు తెలియదు కదా. అక్కడ ఇప్పటి వరకు అందరం అనుకుంటే ధర్మస్థలికి నేను కూడా వెళ్ళాను, ధర్మస్థలికి వెళ్ళాము, పవిత్ర పుణ్యక్షేత్రం, మనం దండం పెట్టుకున్నాం, వచ్చాము, అంతా బాగుంది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన అది. నేను వెళ్ళొచ్చాను. 800 చూసారా? చూశాను. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అది, అత్యంత పవిత్రమైన టెంపుల్. అక్కడ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఇది తప్పు అని చెప్పాల్సిన పాలక మండలి ఇది పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే మంచిదని ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తారు. ఎంత సిగ్గుపోయే కారణం. సహజ మరణం అక్కడికి వెళ్ళి జరుగుంటే 2001 నుంచి 2011 మధ్య కాలంలో 459 అసహజ మరణాలు జరిగినాయి అక్కడ. మరి అసహజ నాగరిక ట్రస్ట్ ఆర్టీని అడిగితే చెప్పారు, ఆర్టీని అడిగితే చెప్పారట. మరి ఇన్ని అసహజ మరణాలు ఎట్లా జరుగుతాయి ఒక ప్లేస్ లో? సో దీని అంటే న్యాయం జరిగింది అని చెప్పడం కంటే కూడా న్యాయం జరుగుతుంది అంటే న్యాయం జరపటం, ఒక బాధితుడికి న్యాయం చేయటం కంటే ఆ బాధితుడికి న్యాయం జరిగింది అని ప్రపంచానికి తెలియడం కూడా చాలా అవసరం. న్యాయ స్మృతిలో అదొక బాధ్యత అని చెప్తున్నాను నేను. ఇవాళ మీరు ఎన్నైనా కప్పిపుచ్చొచ్చు, కానీ ప్రజలకు అనుమానాలు ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాలి. హిందూ ధార్మిక సంస్థలు కూడా చేయవలసిన పని ఏంటంటే ఇంకొకళ్ళు వచ్చి భయపడే పరిస్థితి కల్పించొద్దు. దేవాలయాలంటే పుణ్యస్థలాలు, అక్కడ ఇలాంటివి జరుగుతుంటే దాన్ని ప్రక్షాళన చేయడానికి అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకు రావాలి, డిమాండ్ చేయాలి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే ఆ పాపాత్ములు ఎవరో వెలికి తీయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. సో చాలా మంది దీని మీద కావాలని దేవాలయం మీద అది పుణ్యక్షేత్రం కాబట్టి అభాండాలు నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు సత్యలత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆ ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉందా లేదా? పాలక మండలి మీద ఆ బాధ్యత ఉందా లేదా? అసలు పాలక మండలి ఇప్పుడు దాకా మళ్ళీ ఎందుకు రద్దు చేయాలి కదా? రద్దు చేస్తే కదా నీ మీద ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ నిన్ను ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నావు, నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నిన్ను అదే పొజిషన్లో ఉంచి నేను విచారణ జరిపితే నువ్వు నన్ను ప్రభావితం చేస్తాను. ఏం చేయాలి? వెంటనే నిన్ను అక్కడి నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. అప్పుడు సజావుగా జరుగుతుంది విచారణ. ఇది చేయకుండా, ప్రాథమికంగా చేయకుండా ఏవేవో మాట్లాడి ఏవేవో కారణాలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. సో ఇవాళ మంజునాథ్ గౌడ చేసిన హెచ్చరికలు ఖచ్చితంగా సిట్టు వల్ల న్యాయం జరగదనిపిస్తోంది. సిబిఐ ఎంక్వైరీ రావాల్సిందే. సిబిఐ వేస్తారన్న నమ్మకం ఉందా? అదే అంటే నమ్మకం ఉందా అంటే డెఫినెట్గా సౌజన్యం మరణించినప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమం వచ్చిందో, ఆ పాప
రేప్ చేసి చంపబడ్డది. ఆ తర్వాత ఆ పాపకు ఇప్పుడు ఇవాల్టి వరకు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసింది కూడా సిబిఐ కదా సార్? అంటే నేనంటుంది సిబిఐ కూడా అతీతమేం కాదు వలి. నేనంటుంది సిబిఐ ఎన్ని కేసుల్లో లేదు. ఇవాళ సిబిఐ మనకి ఇప్పుడు ఈయన వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, సిబిఐ ఎంతకాలం నుంచి విచారణ చేస్తుంది? తేల్చిందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేల్చిందా? కాకపోతే అల్టిమేట్గా మనకి వేరే అవకాశం ఏది? అట్లీస్ట్ అత్యున్నతమైన బాడీ సిబిఐ కదా. సిట్ కంటే ఇంకొంచెం బెటర్, గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టుగా అట్లీస్ట్ సిట్ వస్తేనా, సిట్ బదులు సిబిఐ. మీరు చెప్పిన సౌజన్య కేసులో కూడా సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కొన్ని రోజుల నుండి ఆయన బయటకు వచ్చేసాడు, అతని ప్రమేయం లేదని. ఎంత పేలవమైన దర్యాప్తు అది. ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా మరి. డెఫినెట్గా అదే నేను అంటున్నా. అంటే మనకు అంతకు మించి, మనకి సిబిఐ కంటే మించి ఒక అత్యున్నతమైన బాడీ లేదు కాబట్టి సిబిఐ అంటున్నాం. సిబిఐలో మనం చేయాల్సింది ఏంటంటే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తూ దీనికి సంబంధించి పర్యవేక్షణ కోసం దీనికి అన్ని పార్టీల నుంచి ఒక ఉపసంఘాన్ని వేసి, ఆ ఉపసంఘం నేతృత్వంలో ఇదంతా కూడా నిజాలు నిగ్గు తేల్చే పని చేపట్టాలి. ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన పని. పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి దగ్గరగా ఉన్నారంటున్నారు. సో ఎట్లా దర్యాప్తు ముందుకెళ్తుంది? కానీ ఎవరో ఒకరు రావాలి. హిట్ సినిమాలో నాని వచ్చి ఆ మర్డర్లని దర్యాప్తు చేసినట్టుగా ఎవరో ఒక హీరో రావాలి, ఎవరో ఒక హీరో వచ్చి వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతిమంగా బాధిత కుటుంబాలకి న్యాయం జరగాలి సార్, జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.